ఏమైందిరా? లేజినెస్ అనేది పెరిగిపోతుందిరా. రోజు రోజుకి యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. రోజు రోజు వీక్ అయిపోతున్నాను రా. అయితే ఏమంటారు? అయితే అదే ఒక కోర్స్ చేయరా. ఎలాగంటే యాక్టివ్గా బీచ్లో యాక్టివ్గా అయిపోతారు. ఎక్సర్సైజ్ చేయాలనుకుని వెంటనే చేసేది అలాగా. ఓకే ఓకే, అర్థమైంది. అలా రా, ఏంటి లేదు, చాలా యాక్టివ్ అయిపోవాలి రా. వెంటనే ఏ పనైనా చేయాలంటే వెంటనే చేసేయాలన్నమాట. తర్వాత చేద్దాం అనుకోకూడదు. ఓకే ఓకే, అర్థమైంది. ఏమర్థమైందిరా? నువ్వెలా అర్థం చేసుకుంటావు? ఓకే, నాకు అర్థమైందిరా. నేను కోర్స్ చేస్తున్నాను దాని గురించి, బికమ్ యాక్టివ్ లైక్ బీస్ట్ అని. చెప్పు చెప్పు. ఓకేలా, మంచి విషయమే చెప్పాలి. ఏంటి కోర్స్ అసలు? ఏంటి అసలు? ఈ కోర్సులో కూడా సేమ్ అనమాట. ఫస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ ఒకటే ఉంటుంది. తెలరా. సెకండ్ వీడియోలో దాని గురించి, కోర్స్ గురించి ఉంటుంది. థర్డ్ వీడియోలో కూడా అదే ఉంటుంది. ఫోర్త్ వీడియోలో వచ్చేసరికి ప్రాక్టికల్ అసైన్మెంట్స్ ఉంటాయి. అలాగే ఫిఫ్త్ వీడియో లైఫ్ ఎగ్జాంపుల్స్. అంతే. లైఫ్ ఎగ్జాంపుల్స్లేమో నువ్వు చెప్పిన కోర్సు ఆడు పాస్ అయిపోయి నువ్వు విజయాన్ని సాధించాడు అంటావు, అంతే కదా? నేను చెప్పిందని కాదురా. అదే అర్థమైందిలే. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ఏముంటుందో చూద్దాం. చెప్పు చెప్పు. ఈ వీడియోలో కాదురా, ఈ కోర్సులో ఏముంటుంది అది చెప్పు ముందు. ఓకే, ఫస్ట్ ఈ కోర్సులు వచ్చేసరికి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటాం యాక్టివ్ ఉండాలంటే ఏం చేయాలని, దాని బెనిఫిట్స్ తెలుసుకుందాం. అలాగే కొన్ని గోల్స్ అనేవి పెట్టుకుందాం. పెట్టుకుందాం లేరా, ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు లేరా, గోల్స్ పాటించాలి కదా. అది మన కోర్సులో చూద్దాం ఎలా చేయాలని. ఓకే ఓకే, తగలట్టు. నువ్వు యాక్టివ్గా ఉన్నావంటే ఇవన్నీ నీలో ఉండాలన్నమాట. ఏంటవే? రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, నీ ఎనర్జీ లెవెల్స్ హైలో ఉండడం, ఎప్పుడు పని చేయడానికి లేజినెస్ అలాంటివి చూపించకుండా పని చేయడం. అదేలే. నెక్స్ట్ సోషల్ ఎంగేజ్మెంట్ అనమాట. అంటే ఇతరులతో బాగా మాట్లాడడం, ఎక్కువ ఫ్రెండ్స్ బాగా మాట్లాడడం. ఓకే ఓకే. కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండడం. ఒకవేళ నువ్వు నేర్చుకోలేదు అనుకో, అలా నీ రోజు రోజుకి నేర్చుకుంటూ ఉండాలి. అదేలా అన్నీ యాక్టివ్గా ఉన్న వాళ్ళు అంటారు. అంతే రెస్పాన్సిబిలిటీస్, నెక్స్ట్ బిజీ షెడ్యూల్లో ఉండడం అలాగా. ఓకే ఓకేలరా. ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. చెప్పు చెప్పు. కోర్సు నేర్చుకుంటే ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి అది చెప్పు ముందు. ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే నీ ఫిజికల్ హెల్త్ బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే నువ్వు యాక్టివ్గా ఉంటావు కాబట్టి మొత్తం బాడీ ఫిజికల్ అంతా డెవలప్ అవుతుంది. ఓకే ఓకే. నెక్స్ట్ నీ ఎనర్జీ లెవెల్స్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట. మరి యాక్టివ్గా ఉంటా అవుతాయి కదరా మరి. ఓకే, నెక్స్ట్ నీ మెంటల్ హెల్త్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎలారా? అదే మైండ్కి బాడీకి కనెక్షన్ ఉంటుంది అనమాట. నువ్వు మెంటల్ హెల్త్ చాలా డెవలప్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు ఫిజికల్గా బాగా ఉంటావు యాక్టివ్గా. ఓకే ఓకే. నెక్స్ట్ రాత్రి మంచి నిద్ర వస్తుంది అనమాట. ఓకే ఓకేరా. అదనమాట. నెక్స్ట్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సోషల్ కనెక్షన్స్, ఇతరులతో మాట్లాడే విధానం అన్నీ పెరుగుతాయి. ఓకేనా? సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది లైఫ్లో. ఓకే ఓకేలే. పర్లేదురా. బెనిఫిట్స్ అయితే కోర్సులో పర్లేదురా, చెప్పరా నువ్వు. ఈ వీడియోలో జస్ట్ సింపుల్ గోల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చెప్పాను కదరా, గోల్స్ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. అది ఫాలో అవడమే కదా ముఖ్యం. అది కోర్సులో మనం చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు జస్ట్ గోల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చెప్పలే. ఓకే, ఫస్ట్ డిఫైన్ చేయాలి క్లియర్గా. నీకు ఏం అవ్వాలనుకుంటున్నావు డిఫైన్ చేయాలి. లేకపోతే ఒక 10 kgs తగ్గాలనుకుంటున్నావు, నీకు గోల్ ఏంటి ఫస్ట్ రాసుకోవాలి. ఓకే. దాన్ని బ్రేక్ డౌన్ చేయాలన్నమాట స్టెప్స్గా. అంటే ఈ మంత్లో ఇంత, ఈ మంత్లో ఇన్ని కేజీస్ తగ్గాలని. ఒకవేళ నువ్వు 10 kgs తగ్గాలనుకుంటే. ఓకే ఓకేలే. నెక్స్ట్ టార్గెట్స్ పెట్టుకోవాలి. రోజుకి ఇంతసేపు నేను చేయాలని. ఓకేలే. దాన్ని రొటీన్గా ఫాలో అయ్యి సెట్ చేసుకోవాలి. ఒక రోజు ఈ టైంకి చేయాలనుకోవాలి. అర్థమైంది. నెక్స్ట్ దాన్ని ట్రాక్ చేయాలన్నమాట. ప్రతిరోజు రాసుకోవాలి నువ్వు చేస్తున్నావు లేదా, చేస్తుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అవన్నీ. ఓకే ఓకేలేరా. నెక్స్ట్ డెడ్ లైన్స్ పెట్టుకోవాలి. ఈ మంత్లో ఇవి కంప్లీట్ చేసేయాలి, ఎక్సర్సైజ్లన్నీ చేసేయాలని. ఓకే ఓకేలేరా, అర్థమైందిలేరా నాకు. నెక్స్ట్ మెయిన్గా ఇంపార్టెంట్ అంటే సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ నువ్వు ఈరోజు ఎక్సర్సైజ్ చేసావంటే హ్యాపీగా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకురా? నీతో నువ్వు గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలన్నమాట. నేను ఈరోజు ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశాను, ఇంతవరకు చేయలేదు కానీ ఈరోజు నుంచి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ప్రతిరోజు నువ్వు గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యి సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే ఓకేలేరా. నిజమేలా, మంచిదే కదా. మంచిదే. ఓకే ఓకేలేరా, అర్థమైందిలేరా. అది ఓకేనా? ఇదే వీడియోకి అనమాట. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఫుల్గా డీప్గా దీని గురించి తెలుసుకుందాం. ఓకే ఓకేలేరా. ఈ కోర్స్ తర్వాత నేను చాలా యాక్టివ్ అయిపోవాలిరా. ఓకే, చూద్దాం మరి. అంటే నీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ మనం ఏంటంటే జస్ట్ ప్రాక్టికల్గా చెప్తాం ఇలా చేయాలని, నువ్వు పాటిస్తేనే కదా. అంతేలేరా. ఓకే, కోర్సులో కలుద్దాం గైస్. అసైన్మెంట్ 1 పేజ్ని ఓపెన్ చేసి మీరు ఏమి మెయిల్ పొందారు, దాని నుంచి మీ ఏం నేర్చుకున్నారు డిస్క్రిప్షన్లో కానీ కింద నోట్స్లో కానీ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.